విశాఖలోని అగనంపూడిలో నూతనంగా నిర్మించిన వీఎంఆర్ మల్టీప్లెక్స్ థియేటర్లను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిపి ప్రారంభించారు. విశాఖ డైరీ అవినీతిపై విచారణ ఈ నెల 9న హౌస్ కమిటీ విశాఖకు వస్తుందని అయ్యన్నపాత్రుడు తెలిపారు. డైరీ లోపల పరిస్థితులు, కార్మికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటానన్నారు. దీనిపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని, నివేదిక ఆధారాలుగా చర్యలుంటాయన్నారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో, ఈ గాజువాక ప్రాంతంలో మరి కాంప్లెక్స్ కట్టినటువంటి మన వెంకట చౌదరి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. చాలా సంతోషం. మరి వీరెవరో కాదు, మా గురువు గారు అల్లుడు. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో కట్టడం ఏంటంటే నాకు సంతోషం. ఏంటంటే ఈ జిల్లా వాడు అంటే ఇప్పుడు ఉండే జిల్లా వేరేది, కానీ అందరిది విశాఖపట్నం జిల్లా మొదట. ఈ జిల్లా వాడిగా నాకైతే చాలా గర్వంగా ఉంది. ఏం చేద్దంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా కూడా విశాఖపట్నందే. రాజధాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఉన్న సిటీ ఏదంటే విశాఖపట్నం. ఇటువంటి విశాఖపట్నంలో ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, ఇంకా జరగాలి. ఎంటర్టైన్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, అన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ కావాలి. అటువంటి ఎంటర్టైన్మెంట్ సెంటర్ని ఇక్కడ ఈ గాజువాక ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో